ఇప్పుడు మన తెలుగు టైటన్స్ పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే ఒకప్పటి వింటేజ్ తెలుగు టైటన్స్ పర్ఫార్మెన్స్ అయితే తలపిస్తుందనే చెప్పాలి. అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే మన తెలుగు టైటన్స్ ఫర్ ది ఫస్ట్ టైం ప్రో కబడ్డీ హిస్టరీలోనే 5 మ్యాచ్లు అయితే వరుసగా గెలిచింది. అండ్ మన తెలుగు టైటన్స్ స్ట్రాంగ్ కమ్బ్యాక్ రీజన్ ఏంటో మనం ఇవాళ వీడియోలో అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే సీజన్ 1లో మన తెలుగు టైటన్స్ అయితే వైజాగ్ లెగ్లో ఆడడం అయితే జరిగింది. అండ్ ఆ సీజన్లో మనకి చూసుకున్నట్లయితే రాహుల్ చౌదరి, సుకేష్ హెగ్డే అండ్ మిరాజ్ షేక్ లాంటి యంగ్స్టర్స్ అయితే గురుమయ్యారని చెప్పొచ్చు. అండ్ దీపక్ నివాసుడు లాంటి కూడా ఆల్రౌండర్ కూడా మనకైతే గురుమయ్యాడనే చెప్పాలి. అండ్ తర్వాత సీజన్స్లో కూడా తెలుగు టైటన్స్ అయితే మంచిగా పర్ఫార్మెన్స్ అయితే చేసింది. సీజన్ 2లో చూసుకున్నట్లయితే క్వాలిఫై కూడా అయ్యిందని చెప్పాలి ఫ్రెండ్స్. అండ్ దీపక్ నివాసుడా అండ్ సుకేష్ హెగ్డే, రాహుల్ చౌదరి అండ్ మిరాజ్ షేక్ లాంటి మనకి ప్లేయర్స్ అయితే చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈవెన్ సందీప్ కొండల లాంటి ప్లేయర్స్ కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు సీజన్ 2లో. అండ్ తర్వాత సీజన్ 3లో మన తెలుగు టైటన్స్కి అయితే పెద్ద దెబ్బ పడిందని చెప్పొచ్చు. ఎందుకంటే తర్వాత సీజన్లో మన తెలుగు టైటన్స్కి ఆప్షన్ అనేది అవ్వలేదు. ఆప్షన్ అవ్వకుండా డ్రాఫ్టింగ్ పద్ధతితో ప్లేయర్స్ని అయితే ఎక్స్చేంజ్ అయితే చేసుకున్నారు ప్రతి టీం వాళ్ళైతే. అండ్ ఆ సమయంలో చూసుకున్నట్లయితే దీపక్ నివాసుడు లాంటి ప్లేయర్ని అయితే మనమైతే వదులుకోవాల్సి వచ్చింది. అండ్ వదులుకోవడం వల్ల మనకైతే వీక్ డిఫెండర్స్ అయితే మన తెలుగు టైటన్స్కి రావడం అయితే జరిగింది. అండ్ తెలుగు టైటన్స్లో మనకు వీక్ డిఫెండర్స్ ఉన్నా కూడా సుకేష్ హెగ్డే అండ్ రాహుల్ చౌదరి, మిరాజ్ షేక్ లాంటి ప్లేయర్స్ ఉండడం వల్ల సాలిడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది మన తెలుగు టైటన్స్ అయితే. అండ్ సీజన్ 4లో కూడా మన తెలుగు టైటన్స్ అయితే సందీప్ నర్వాల్ అండ్ వినోద్ కుమార్ అండ్ మనకు చూసుకున్నట్లయితే నీలజ్ సోలంకే లాంటి ప్లేయర్స్ని తీసుకోవడం అయితే చూసాం మన తెలుగు టైటన్స్ అయితే. అండ్ సీజన్ 4లో కూడా స్ట్రాంగ్ కంబ్యాక్ అయితే ఇచ్చింది మన తెలుగు టైటన్స్ అయితే. అండ్ ఆ సీజన్లో కప్పు కొడుతుంది అనుకున్నాం. బట్ ఏంటంటే తర్వాత ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల మన తెలుగు టైటన్స్లో అండ్ ఆ సీజన్లో కప్ అనేది మిస్ అయిపోయాం. సీజన్ 4లో మనకు చూసుకున్నట్లయితే జైపూర్ పింక్ ప్యాంథర్స్తో మనకి సెమీఫైనల్ అయితే ఓడిపోవడం జరిగింది. అండ్ రాహుల్ చౌదరి అయితే ఆ సీజన్లో ఇంజురీ ఉన్నా కూడా టాప్ రేటర్గా నిలిచాడనే చెప్పాలి. అండ్ తర్వాత సీజన్ 5లో చూసుకున్నట్టయితే రోహిత్ రాణా అండ్ మనకి రాకేష్ కుమార్ లాంటి మనకి యువ ఆటగాళ్ళు కాకుండా సీనియర్ ప్లేయర్ మీద బడ్జెట్ అయితే పెట్టారు మన తెలుగు టైటన్స్. అక్కడి నుండి మన తెలుగు టైటన్స్ అయితే తప్పులు చేయడం అయితే జరిగింది. అండ్ వాళ్ళ మీద బడ్జెట్ పెట్టడం వల్ల వాళ్ళైతే సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయలేకపోయారు. అండ్ తెలుగు టైటన్స్ ఆ సీజన్లో రాహుల్ చౌదరి మంచిగా పర్ఫార్మెన్స్ చేసినా కూడా మిగతా డిఫెన్స్ కావచ్చు, సపోర్ట్ రైటర్ లేకపోవడం వల్ల మన తెలుగు టైటన్స్ అయితే ఆ సీజన్లో పెద్ద విజయాలు అయితే సాధించలేకపోయింది. తర్వాత సీజన్ 6లో మనకి విశాల్ భరద్వాజ్, అబూజర్, మెగాలన్ లాంటి స్టార్ ఆటగాళ్ళని కొనుగోలు చేసింది మన తెలుగు టైటన్స్ అయితే. అండ్ ఆ సీజన్లో చూసుకున్నట్లయితే మనకి నీలజ్ సోలంకే కావచ్చు, రాహుల్ చౌదరి కావచ్చు సాలిడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. బట్ ఏంటంటే ఆ సీజన్లో రాహుల్ చౌదరి కూడా అనుకున్నంత పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేకపోయాడు. అండ్ అప్పటి వరకు మన తెలుగు టైటన్స్ అయితే ఒక ఛాంపియన్ టీం లాగే పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చేది. అండ్ పర్లేదు అనిపించేది, ప్రతి మ్యాచ్లో కూడా సాలిడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేది. అండ్ తర్వాత మనం చూసుకున్నట్లయితే సీజన్ 7 నుండి మన తెలుగు టైటన్స్కి అయితే ఒక బ్యాడ్ లక్ అనేది ఎదురయ్యింది. ఎందుకంటే సీజన్ 7 నుండి చూసుకున్నట్లయితే సిద్ధార్థ్ లాంటి స్ట్రాంగ్ ప్లేయర్ని మన తెలుగు టైటన్స్ అయితే తీసుకోవడం జరిగింది. బట్ ఏంటంటే అక్కడ మన సీనియర్ ఒక్క ప్లేయర్ మీద మన తెలుగు టైటన్స్ అయితే బడ్జెట్ పెట్టడం జరిగింది మేనేజ్మెంట్ అయితే. అక్కడ మన తెలుగు టైటన్స్ అయితే పప్పులో కాలేశారని చెప్పొచ్చు. అండ్ ఈవెన్ చూసుకున్నట్లయితే కోచెస్ని కూడా మనకైతే సీజన్స్కి మార్చేవారు. అండ్ అందుకే టీంలో కోఆర్డినేషన్ బాగుండేది కాదు. అండ్ ప్లేయర్స్ సరిగ్గా కొనలేకపోయారు. అండ్ సిద్ధార్థ్ లాంటి ప్లేయర్ని కొన్న తర్వాత మన తెలుగు టైటన్స్లో రైడింగ్లో ల్యాకింగ్ అనేది కనిపించేది. అండ్ డిఫెన్స్లో చూసుకున్నట్లయితే విశాల్ అండ్ అబూజర్ కూడా మంచిగా పర్ఫార్మెన్స్ ఇచ్చినా కూడా తర్వాత ఉన్న ప్లేయర్స్ కూడా ఎవరు కూడా మంచిగా పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయేవారు. అండ్ సీజన్ 7లో మన తెలుగు టైటన్స్ అయితే కేవలం తక్కువ మ్యాచెస్ అయితే గెలిచింది. అండ్ తర్వాత సీజన్ 8లో అండ్ ఆ తప్పుని రెక్టిఫై చేసుకుంటూ ఒక సీనియర్ ప్లేయర్ మీద అండ్ కొంత మంచి సాలిడ్ డిఫెన్స్ మీద మన తెలుగు టైటన్స్ బడ్జెట్ పెడదామని చూసింది. అండ్ యంగ్ అండ్ సీనియర్ ప్లేయర్స్తో వెళ్దామని చూసింది. బట్ ఏంటంటే అక్కడ కూడా మన తెలుగు టైటన్స్ అయితే దెబ్బేసిందనే చెప్పొచ్చు. అండ్ తెలుగు టైటన్స్ కొనుక్కున్న ప్లేయర్స్ కూడా దెబ్బేశారని చెప్పొచ్చు. రోహిత్ కుమార్ లాంటి ప్లేయర్ మీద బడ్జెట్ పెట్టారు ఆ సీజన్లో. అండ్ సురేంద్ర బాజీ లాంటి ప్లేయర్స్ మీద మన తెలుగు టైటన్స్ అయితే బడ్జెట్ పెట్టడం చూసాం. సందీప్ కొండల లాంటి ప్లేయర్స్ మీద మరొకసారి మనకి బడ్జెట్ పెట్టడం చూసాం. బట్ ఏంటంటే వాళ్ళైతే సరిగ్గా పర్ఫార్మెన్స్ అయితే చేయలేకపోయారు సీజన్ 8లో. అండ్ సీజన్ 9లో సాలిడ్ టీంని కొనుగోలు చేసింది. అందరూ సీనియర్ ప్లేయర్స్ని అయితే కొనుగోలు చేసింది. సుజిత్ కావచ్చు, విశాల్ భరద్వాజ్ కావచ్చు, మౌని గోహిత్
కావచ్చు, వీళ్ళందరినీ కొనుగోలు చేసింది మన తెలుగు టైటన్స్ అయితే. అండ్ మనకి రవీంద్ర పిహల్ లాంటి ప్లేయర్స్ని కొనుగోలు చేసినా కూడా మన తెలుగు టైటన్స్ అయితే ఆ సీజన్లో అనుకున్నంత స్థాయిలో పర్ఫార్మెన్స్ అయితే చేయలేకపోయింది. అండ్ సీజన్ 10లో మనకైతే కోచ్ని అయితే చేంజ్ చేశారు. కోచ్ని చేంజ్ చేసిన తర్వాత ఒక యంగ్ టీంని అయితే తెలుగు టైటన్స్ అయితే బిల్డ్ చేసింది. బట్ ఏంటంటే సీనియర్టీ లేకపోవడం వల్ల అండ్ మంచి క్యాప్టెన్సీ లేకపోవడం వల్ల మనకు పవన్ షరావత్ లాంటి ప్లేయర్ ఉన్నా కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేకపోయింది మన తెలుగు టైటన్స్ అయితే. అక్కడ ప్రెజర్కి ఫీల్ అవ్వడంతో యంగ్స్టర్స్ అందరూ కూడా మనకైతే తేలిపోయారని చెప్పొచ్చు సీజన్ 10లో. అండ్ కేవలం 2 మ్యాచ్లు మాత్రమే విజయం సాధించింది సీజన్ 10లో. బట్ ఏంటంటే ఆ సీజన్లో మనకి విశాల్ భరద్వాజ్ లాంటి ప్లేయర్స్ లేకపోయినా కూడా మనకి కార్నర్లో అంకిత్ జగ్లన్ లాంటి ప్లేయర్స్, మళ్ళీ ప్రఫుల్ జవారి లాంటి ప్లేయర్స్ అయితే మనకి దొరికని చెప్పొచ్చు. అజిత్ పవర్ లాంటి ప్లేయర్స్ అయితే మనకైతే గ్రూమ్ అయ్యారని చెప్పొచ్చు సీజన్ 10లో. అండ్ సీజన్ 11లో మన తెలుగు టైటన్స్ అయితే తలరాత మారిపోయింది. ఆ తలరాత ఎవరు మార్చారంటే కిషన్ కుమార్ సార్. అండ్ కిషన్ కుమార్ సార్ చూసుకున్నట్లయితే ఒకప్పుడు దబాంగ్ ఢిల్లీ టీంని ఛాంపియన్గా నిలిపారు. దబాంగ్ ఢిల్లీ టీం ఒకప్పుడు చూసుకున్నట్లయితే టేబుల్ బాటంలోనే ఉండేది. అండ్ తర్వాత కిషన్ కుమార్ సార్ వెళ్ళిన తర్వాత తెలుగు టైటన్స్కి కావచ్చు, దబాంగ్ ఢిల్లీకి కావచ్చు తలరాత అనేది మారిపోయింది. ఎందుకంటే మంచి యంగ్స్టర్స్ని గ్రూమ్ చేశారు. మనకి చూసుకున్నట్లయితే నవీన్ కుమార్ కావచ్చు, అండ్ క్రిస్టియన్ దుల్ కావచ్చు, అండ్ మనకి ఆషు మాలిక్ లాంటి ప్లేయర్స్ని అయితే మంచి స్కౌటింగ్తో తీసుకోవడం జరిగింది దబాంగ్ ఢిల్లీకి. అండ్ ఈ సీజన్లో కూడా మన తెలుగు టైటన్స్కి అయితే మనకి సాగర్ రావల్ కావచ్చు, అండ్ ఇంకా చూసుకున్నట్లయితే క్రిషన్ దుల్ కొనుగోలు చేశారు లాస్ట్ సీజన్లో. బట్ ఏంటంటే పెద్ద పర్ఫార్మెన్స్ చేయలేకపోయాడు. చాలా మంచి ప్లేయర్స్ని అయితే కొనుగోలు చేశారు మనకైతే కిషన్ కుమార్ సార్ అయితే. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే నితిన్ రావల్ కావచ్చు, రోహిత్ కుమార్ కావచ్చు, ఇలాంటి ప్లేయర్స్ అయితే మన తెలుగు టైటన్స్లో ఉన్నారు. అండ్ సీజన్ 11లో మన తెలుగు టైటన్స్ అయితే సాలిడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఒక్కరి మీద బడ్జెట్ పెట్టకుండా అండ్ సీనియర్ అండ్ యంగ్స్టర్స్తో అండ్ తెలుగు టైటన్స్ అయితే మంచి కంబ్యాక్ అయితే ఇచ్చింది. అండ్ ఆ సీజన్లో హైయెస్ట్ విన్స్ అయితే సాధించింది. ఫర్ ది ఫస్ట్ టైం పీకేఎల్ హిస్టరీలోనే హైయెస్ట్ విజయాలు అయితే సాధించింది. కిషన్ కుమార్ సార్ అయితే ఒక విజన్తో వెళ్ళారు. ఆ విజన్ ద్వారానే మన తెలుగు టైటన్స్ అయితే పర్ఫార్మెన్స్ చేసింది. అండ్ ఈ సీజన్లో మన తెలుగు టైటన్స్ అయితే లాస్ట్ సీజన్లో చేసిన తప్పులు కూడా రెక్టిఫై చేసుకుంటూ అండ్ ఈ సీజన్లో కొనుగోలు చేసిన ప్లేయర్స్ని అయితే భరత్ హూడా లోకల్ టోర్నమెంట్స్లో బాగా ఆడాడు. అండ్ ఈ సీజన్లో కూడా బాగా ఆడతాడనే మా ఉద్దేశంతో మన తెలుగు టైటన్స్ అయితే కొనుగోలు చేయడం అయితే చూసాం. భరత్ హూడా కొనిన తర్వాత మన తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ అందరూ కూడా ట్రోల్ చేశారు. భరత్ హూడా ఎందుకు పర్ఫార్మెన్స్ చేయలేడని చాలామంది ట్రోల్ చేశారు. బట్ ఏంటంటే ఇప్పుడు పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత అందరూ మోసుకున్నారని చెప్పాలి. అండ్ విజయ్ మాలిక్ లాంటి క్యాప్టెన్సీ మనకి మెటీరియల్ దొరకడం చాలా బంగారం అని చెప్పొచ్చు, మన అదృష్టం అని చెప్పొచ్చు. విజయ్ మాలిక్ లాంటి ప్లేయర్స్ని యూపీ యోధా కావచ్చు, పాట్నా పైరేట్స్ కావచ్చు ఎవరు కూడా సరిగ్గా ఉపయోగించుకోలేకపోయారు. అండ్ దబాంగ్ ఢిల్లీలో మంచిగా ఉపయోగించుకున్నారు కిషన్ కుమార్ సార్. అండ్ కిషన్ కుమార్ సార్ విజయ్ మాలిక్లో మంచి క్యాప్టెన్సీ రోల్ చూసి మన తెలుగు టైటన్స్లో మరొకసారి కొనుగోలు చేయడం అయితే చూసాం. అండ్ విజయ్ మాలిక్ ఈసారి మన తెలుగు టైటన్స్కి మంచి క్యాప్టెన్సీ చేస్తున్నాడు. అండ్ మనకి చూసుకున్నట్లయితే మహారాష్ట్రన్ ప్లేయర్స్ని కూడా మంచి స్కౌటింగ్ చేసి ఆయన కొనడం చూసాం. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే శుభం షిండే లాంటి, అజిత్ పవర్ లాంటి ప్లేయర్స్ని అయితే మరొకసారి మన తెలుగు టైటన్స్లో తీసుకోవడం అయితే చూసాం. శుభం షిండేని ఆక్షన్ నుండి కొనుగోలు చేశారు. అండ్ మనకి కిషన్ కుమార్ సార్ ఈ సీజన్లో మాట ఇచ్చారు. అండ్ ఈసారి ఛాంపియన్ అవ్వబోతున్నాం, సరికొత్త టీంలో కనిపించబోతున్నాం, గట్టిగా కొట్టబోతున్నాం అని ఆయన చెప్పడం చూసాం. అండ్ ఆ విధంగానే మన తెలుగు టైటన్స్ అయితే ఈ సీజన్లో పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఫర్ ది ఫస్ట్ టైం 4 విజయాలు వరుసగా అండ్ తర్వాత 5 విజయాలు వరుసగా సాధించింది మన తెలుగు టైటన్స్ అయితే. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే భరత్ హూడా కావచ్చు, విజయ్ మాలిక్ కావచ్చు రెడ్ హాట్ పర్ఫార్మెన్స్ ఇద్దరు జోడీ అయితే చాలా మంచిగా పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. అండ్ దిగ్గజ టీముల్లో ఓడించి ఈ సీజన్లో మంచి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తున్నారు. అండ్ మొత్తం కంబ్యాక్కి మేనేజ్మెంట్ కారణం. అండ్ ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే కిషన్ కుమార్ సార్ పెద్ద కారణం. అండ్ కిషన్ కుమార్ సార్ ఒక విజన్తో మంచి టీంని కొనుగోలు చేశారు. ఆయనకు కావాల్సిన ప్లేయర్స్ని కొనుగోలు చేశారు. అవి దుహాన్ లాంటి ప్లేయర్స్ని కొనుగోలు చేశారు. అండ్ రోహిత్ కుమార్, నితిన్ రావల్ అండ్ బంటు మాలిక్ లాంటి ప్లేయర్స్ ఇంకా ఉన్నారు. వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి, వాళ్ళు కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారు. ఇరానియన్ ప్లేయర్ కూడా ఉన్నాడు. వీళ్ళందరినీ కొనుగోలు చేసి చాలా స్ట్రాంగ్ టీంనే కొనుగోలు చేశారు. అండ్ అందరూ కూడా కలిసికట్టుగా ఆడుతున్నారు. ఒకప్పుడు తెలుగు టైటన్స్ అయితే చూస్తూ వస్తున్నాం. అండ్ ఆఫ్టర్ 7 years తర్వాత మన తెలుగు టైటన్స్ అయితే ప్లే ఆఫ్స్లోకి చేరుకుందని చెప్పాలి. అండ్ దీని అంతటికి కారణం కిషన్ కుమార్ సార్. కిషన్ కుమార్ సార్కి చాలా థ్యాంక్స్ అని చెప్పొచ్చు. 2 తెలుగు రాష్ట్రాలకు కూడా మాట ఇచ్చారు ఈసారి కప్పు కొడుతున్నామని. అండ్ ఈసారి మన తెలుగు టైటన్స్ అయితే చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అండ్ విజయ్ మాలిక్ క్యాప్టెన్సీ కావచ్చు, భరత్ హూడా రైడింగ్ కావచ్చు, డిఫెన్స్లో సాలిడ్ పర్ఫార్మెన్స్ కావచ్చు, అంకిత్ జగ్లన్, అవి దుహాన్, అజిత్ పవార్ అండ్ శుభం షిండే లాంటి ప్లేయర్స్ అయితే చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. ఒకరికొకరు కోఆర్డినేషన్ ఇచ్చుకుంటూ ప్రతి టీం యొక్క వీక్నెస్ని తెలుసుకొని మన తెలుగు టైటన్స్ అయితే ప్రెజర్ని హోల్డ్ చేసి ఈసారి ఆడుతుంది మన తెలుగు టైటన్స్.
టైటన్స్ అయితే. అండ్ తర్వాత మ్యాచెస్ అన్నీ కూడా వీక్ టీమ్స్తో ఉన్నాయి, ఖచ్చితంగా ఆ మ్యాచెస్ కూడా గెలుస్తామని కిషన్ కుమార్ సార్ అయితే చెప్పడం జరిగింది. అండ్ మేమైతే గట్టి టీంతోనే ఈసారి వెళ్ళాం అండ్ ఈసారి ఖచ్చితంగా కప్పు కొట్టబోతున్నాం, ఖచ్చితంగా మీకైతే మాటిస్తున్నానని కిషన్ కుమార్ సార్ అయితే చెప్పడం జరిగింది. అండ్ మెయిన్ రీజన్ మన తెలుగు టైటన్స్ కంబ్యాక్కి కిషన్ కుమార్ సార్ అనే చెప్పాలి. అండ్ కిషన్ కుమార్ సార్కి చాలా థ్యాంక్స్ అని నా పర్సనల్గా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ మీరు కూడా థ్యాంక్స్ అయితే చెప్పండి. తెలుగు టైటన్స్ కంబ్యాక్ అనేది మీకు ఏ విధంగా అనిపించిందో, అండ్ విజయ్ మాలిక్ క్యాప్టెన్సీ మీకు ఏ విధంగా అనిపించింది, భరత్ కూడా కొనుగోలు చేయడం వల్ల మీకు ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఆక్షన్లో కూడా ఎటువంటి తప్పు చేయకుండా అండ్ మంచి సాలిడ్ టీంని మన తెలుగు టైటన్స్ అయితే కొనుగోలు చేసింది. ఎటువంటి పెద్ద ప్లేయర్స్ మీద బడ్జెట్ పెట్టకుండా ఈ సీజన్లో అండ్ మనకు కావాల్సిన ప్లేయర్స్ మీద బడ్జెట్ పెట్టి మంచి సాలిడ్ కంబ్యాక్ అయితే ఇచ్చారు మన తెలుగు టైటన్స్ అయితే. అవసరమైన సమయంలో ప్రతి ఒక్కరు కూడా పాయింట్స్ అయితే సాధిస్తున్నారు. ఒకరి మీద మనకి డిపెండ్ అవ్వకుండా ప్రతి ఒక్కరు కూడా మనకైతే పాయింట్స్ అయితే సాధిస్తున్నారు. అండ్ ప్రఫుల్ జవారీ కావచ్చు, చేతన్ సాహు కావచ్చు, అండ్ మనకైతే యువ ఆటగాళ్ళు ఫ్యూచర్లో మన తెలుగు టైటన్స్కి టాప్ రైడర్స్గా ఉండబోతున్నారు. అండ్ రోహిత్ కుమార్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి అండ్ వాళ్ళైతే నెక్స్ట్ సీజన్లో మనకైతే మంచిగా గ్రూమ్ అవ్వబోతున్నారు. అండ్ విజయ్ మాలిక్ కావచ్చు, భరత్ హూడా కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ సీజన్లో చాలా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చి మంచిగా పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. పెద్ద పెద్ద టీములు అన్నింటిలో కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. ఈ సీజన్లో కొన్ని మ్యాచెస్ అయితే అదృష్టం లేకపోవడం వల్ల ఓడిపోయాం, కానీ ఆ మ్యాచెస్ కూడా గెలవాల్సిందే. తర్వాత మ్యాచెస్ అన్నీ కూడా మన తెలుగు టైటన్స్ అయితే గెలవబోతుంది, ఖచ్చితంగా ఈ సీజన్లో కప్పు కొట్టబోతుంది. నా మాటలు అయితే గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా మన తెలుగు టైటన్స్ అయితే ఈ సీజన్లో కప్పు అయితే కొట్టబోతుంది. అండ్ మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ అయితే మీరు కామెంట్ సెక్షన్లో తెలిపితే నేను కూడా తెలుసుకుంటాను. అండ్ తెలుగు టైటన్స్ కంబ్యాక్ కారణం ఏంటో మీకు ఏ విధంగా అనిపించిందో, దేనివల్ల అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలిపితే నేను కూడా తెలుసుకుంటాను. అండ్ ఈ రోజు వీడియో ఇదిగా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మన ఛానల్లో డైలీ వస్తూ ఉంటాయి. అండ్ కింద డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ ఐడి అయితే ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఫాలో అవుతూ ఉండి. అక్కడైతే స్ట్రోల్ వీడియోస్ కావచ్చు, అప్డేట్స్ కావచ్చు, అక్కడైతే పోస్ట్ అయితే చేస్తాను, ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి అయితే ఫాలో అవ్వండి. అండ్ ఇది గైస్ ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మన తెలుగు టైటన్స్ ఈ సీజన్కి కప్పు కొట్టాలని జై తెలుగు టైటన్స్ అండ్ జై కిషన్ కుమార్ సార్.